లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘమాసంలో మాఘస్నానం చేయడం ద్వారా పలువురికి శాప విమోచన కలిగి విష్ణుపదం చేరారు. ఈరోజు మునికన్య కప్పగా మారిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మాఘపురాణం 6వ అధ్యాయం. గౌతమ్ మహర్షి పాదాలకు నమస్కారం చేసిన మునికన్య తను కప్పగా ఎందుకు మారిందో చెప్పసాగింది. ఓ మహర్షి, మాది గోదావరి నదీ తీరంన ఉన్న ఒక కుగ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. మాది సద్బ్రాహ్మణ వంశం. మా నాన్న సదాచార సంపన్నుడు. నన్ను కావేరీ నదీ తీరమందున్న జ్ఞానానందుడికిచ్చి పెళ్లి చేశారు. నా భర్త వేదాంగ కోవిదుడు, మహాజ్ఞాని. పెళ్లి కాగానే నన్ను అత్తవారింటికి పంపారు. మా కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సుఖంగా గడిచిపోతోంది. ఇంతలో మాఘమాసం ప్రవేశించింది. అంతటా నా భర్త, మంజుల, మాఘమాసం ప్రవేశించింది. ఇది అత్యంత పుణ్యప్రదమైన పవిత్రమైన కాలం. మనం దీనిని దుర్వినియోగపరచరాదు. నా బాల్యం నుండి ఈ మాఘమాసం మందు క్రమం తప్పకుండా మాఘస్నానాలు చేసి పూజ చేయుచూనే ఉన్నాను. కావున మనమిద్దరము ఈ మాఘస్నానాలు తప్పక చేయవలసిందే. ప్రతిదినము కావేరి నదిలో స్నానం చేసి పూజలు నిర్వహించుదాము. ఈ నెల రోజులు ప్రతిదినము ప్రాతకాలమందే లేచి కాలకృత్యములు తీర్చుకొని సూర్యోదయమైన వెంటనే నదీ స్నానం చేయవలెను. నది వద్దనే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను, లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచి పూజ గావించదము. ధూపదీప నైవేద్యములతో, సుగంధ పరిమళ ద్రవ్యములతోనూ, పుష్పక్షంతలతోనూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యం ఇచ్చి నమస్కరించి వద్దాము. తులసి తీర్థాన్ని పుచ్చుకొని పవిత్రులమవుదాము. ఇంటికి వచ్చిన పిదప మాఘపురాణంను, శ్రీమన్నారాయణ్ణి భజనలు చేద్దాము. దీనివలన మన ఇద్దరము పుణ్యఫలం దక్కుటయే కాక నీకు 5వ తనము కూడా వర్ధిల్లగలదు అని చెప్పాడు. నా భర్త చెప్పిందంతా విన్నాక నాకు విసుగు పుట్టింది. నా భర్తను చులకనగా చూస్తూ, ఏమిటి, నేను నీతో పాటు ఈ చలిలో స్నానం చెయ్యాలా? బాగానే ఉంది. ఏలేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్లు భర్త దగ్గరన్నా సుఖపడదామని ఇక్కడికి వస్తే నాకీ పూజా పునస్కారాలేనా? నేను రాలేను. పుణ్యం మాట దేవుడెరుగు. ఈ మాఘమాసమంతా చలి విపరీతంగా ఉంటుంది. చన్నీటి స్నానం చేస్తే గుటుక్కు మనడం ఖాయం. కావున నేను రాలేను. అయినా ఎందుకొచ్చిన ఈ పూజలు పునస్కారాలు? వీటి వల్ల ధన నష్టం తప్ప మనకు ఒరిగేదేమీ లేదు. కావున నా మాట విని నీ అభిప్రాయాన్ని మార్చుకో. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని ఎందుకో పెట్టదలుచుకున్నావు అంటూ హీనంగా మాట్లాడాను. నా భర్త కడు శాంతస్వరూపుడు, అందుకే హద్దు మీరి మాట్లాడాను. ఆగ్రహించిన నా భర్త, ఒసే పాపాత్మురాల, సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నీవు నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంతటి మూర్ఖురాలు అనుకోలేదు. దైవదూషివని తెలిస్తే నిన్నసలు పెళ్లి చేసుకోనకపోదును. నీవింక నాతో ఉండరాదు. దైవాన్ని దూషించే వారికి నా ఇంట స్థానం లేదు. పో. మాఘమాస వ్రతం నీకంత హీనంగా కనపడిందా? నీ పాపము నిన్ను శిక్షించక మానదు. భర్తననే గౌరవం లేకుండా ప్రవర్తించావు. నీవు కృష్ణానదీ తీరమందలి రావి చెట్టు తొర్రలో మండూకమై పోవుదుగాక అని శపించాడు. నా భర్త శాపం నన్ను భయపెట్టింది. నేనెప్పుడు నా భర్త ముఖంలో అంతటి కోపాన్ని చూడలేదు. గజగజ వణికిపోయాను. నా భర్త పట్ల నేను చేసిన తప్పును గ్రహించాను. జ్ఞానోపదేశమై నాదా, నేను కన్ను మిన్ను కానక ప్రవర్తించాను. మూర్ఖంగా మాట్లాడాను. నా తప్పును మన్నించి నాకు శాప విముక్తి ప్రసాదించండి స్వామి అని పశ్చాత్తాపంతో పరితపించిపోతున్నాను. కనుక నా యందు దయ ఉంచి మరలా
మిమ్మల్ని ఎట్లు కలుసుకోగలనో సెలవీయండి అంటూ నా భర్త పాదాలపై పడి దుఃఖిస్తూ పరిపర విధాలుగా ప్రార్థించాను. కొంతసేపటికి శాంతించిన నా భర్త, మంజుల, శాపాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యపడదు కనుక శాప విమోచన మార్గం చెప్తాను విను. ఉత్తముడైన గౌతమ్ మహర్షి తన శిష్యగణంతో పుణ్యతీర్థాల్లో స్నానమాచరిస్తూ కొంతకాలానికి మాఘమాసంలో కృష్ణా నదీ తీరాన్ని చేరుతారు. ఆ చెట్టు కింద మాఘమాస వ్రతాన్ని పూజలను చేస్తారు. అప్పుడు నీవు ఆయనను దర్శించినచో శాప విముక్తి కలుగును అంటూ శాప విమోచనకు మార్గం సూచించారు. కావున నేను ఈనాడు మిమ్మల్ని దర్శించిన వెంటనే నా మండూక రూపం పోయి స్త్రీగా మార్తిని. నా భర్త చెప్పుటచే మిమ్ములనే గౌతమ మహర్షిగా భావించాను. నన్ను దీవించండి అని మహర్షిని వేడుకొన్నది. అంతట గౌతమ్ మహర్షి, బాలిక, నీ భర్తయు చిరకాలము జీవించి హరినామ సంకీర్తన చేయిచు మృతి చెందాడు. హరినామ సంకీర్తనలతోనూ మాఘమాస వ్రత ప్రభావం వలను నీ భర్త ఇప్పుడు స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తున్నాడు. నీ భర్త మాటలు విననందున నీవెంత కష్టపడితివో చూసితివా? ఈ మాఘమాసము అత్యంత పుణ్యప్రదమైనది. కావున నీవు ఈ మాఘమాస వ్రతాన్ని చేస్తూ నిత్యం నదిలో స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించు. నీకు శుభములు చేకూరగలదు. అనతి కాలంలోనే నీవు ఈ వ్రత ప్రభావం వలన నీ పతిని చేరగలవు. నీ పూర్వజన్మ సుకృతం వలను దైవ నిర్ణయం వలను నీవిప్పటికీ నన్ను దర్శించగలిగావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిత్యం శ్రీమన్నారాయణ సేవలో తరించుము. ప్రతిరోజు ప్రాతకాలంనే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును పూజించు. త్వరలోనే నీకు విష్ణు సాన్నిధ్యము సిద్ధించగలదు. ఎవరైనను ఈ మాఘమాసమందు చెప్పిన ప్రకారము వ్రతం ఆచరించినచో వారి సర్వ పాపములను హరించుకుపోవును. శ్రీహరి సంతోషించి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ దీవిస్తాడు. భక్తి శ్రద్ధలతో పూజించి మోక్షప్రాప్తి పొందును అంటూ గౌతమ్ మహర్షి హితబోధ చేశాడు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్యారాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.